హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 11వ నెల 11వ తారీఖు 2025 అండి. సో ఈరోజు వచ్చేసి మనం 2000 కెపాసిటీ ఎగ్ ఇంక్యుబేటర్ గోశాలలో డెలివరీ పంపించామండి. ఇప్పుడే టైం వచ్చేసి 7:40. అయితే ఈ వీడియో ద్వారా మళ్ళీ మీ ముందు రావడానికి ముఖ్య కారణం అయితే ఒకటి ఉంది. ప్రతి వీడియోలో కూడా మేము మీకు డిస్క్లైమర్ అనేది చెప్పడం జరుగుతుందండి. అంటే ఏ డిస్క్లైమర్ చెప్తున్నానంటే, ఇదివరకు చాలా క్లుప్తంగా క్లియర్గా చెప్పేవాడిని. మీరు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మన ఇంక్యుబేటర్కి సంబంధించి ప్రమోషన్స్ చేసి, అంటే కామెంట్స్ క్లోజ్లో పెట్టుకొని, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వారి ముఖం కూడా చూపించకుండా ఒక ప్రాంతం నుంచి చాలా ఎక్కువగా రైతుల దగ్గర నుంచి డబ్బులు అనేది దండుకోవడం అయితే జరుగుతుంది. సామ్య కూడా వాయిస్ అవాజ్ క్లియర్ అయినాయి. చాలా ఎక్కువ మోతాదులో డబ్బులు అయితే దండుకోవడం జరుగుతుంది. అయితే తను చేసే వ్యాపారం ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక వస్తువు, ఒక ఇంక్యుబేటర్ తయారు చేస్తున్నారు. అదే ఇంక్యుబేటర్ రెడీగా ఉందని చెప్పేసి ఒక 20-30 మందికి ఆ వీడియోలు ప్రమోట్ చేసి, ఆ వీడియో చూపించుకొని డబ్బులు వేసుకొని, తర్వాత 2 రోజుల్లో మరుసటి రోజు డెలివరీ చేసేస్తున్నామని చెప్పని దాదాపు 3-4 నెలలు అయినా కూడా ఇప్పటికీ డెలివరీలు పంపించక రైతులను ఇబ్బంది పెడుతున్న వ్యక్తి ఒక అతను ఉన్నాడు. చాలా జాగ్రత్త బ్రదరు, నేను నీకు చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్త. ఇది నేను నీ పేరు చెప్పడం నాకు పెద్ద కష్టమైన పని అయితే ఏం కాదు. కానీ చెప్పకపోవడానికి కారణం ఒకటి ఉంది. ఎందు గురించి అంటే, ఏదో నిన్ను నెగిటివ్ చేసి నేను వ్యాపారం చేసుకున్నట్టు ఉంటుంది. నేను ఇప్పుడు వీడియోలో చెప్పడానికి గల కారణం, అంతకు ముందు కూడా జరిగిందే, మళ్ళీ జరుగుతుంది. రైతులు మేము ఇంత ప్లాన్డ్గా అసైన్ చేసుకొని ఒక టీమ్ లాగా వర్క్ చేస్తూ డెలివరీలు టైంకి అందించాలి అని ఎంతో మదన పడుతున్నాం మేము మా ఆద్య ఫార్మ్స్ తరపు నుంచి. వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు కూడా అలా డబ్బులు తీసుకొని ఎవరేమో మేము మీ దగ్గర ఆర్డర్ చేసుకోవాలంటే నమ్మకం ఏంటి అని చెప్పని దాదాపు రోజుకు 2-3 ఫోన్లు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. బ్రదర్, నీకు మంచిది కాదు. ఎందుకంటే నీ వల్ల నేను ఒక్కడే కాదు, నాలాగా జెన్యున్గా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్లో. సో నీ ఒక్కడి వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణలో నీ జాగా ఏదనేది నీకు బాగా ఎరికే. ఇది మీకోసమే. మీ విలువైన డబ్బులు మీరు ఎలా ఖర్చు పెట్టదలుచుకున్నారో మీరు 1-10 సార్లు ఆలోచించుకొని, ఎవడో ముక్కు మొహం తెలియనోడికి ఇచ్చి నష్టపోయే కన్నా ఒక అడుక్కునే వాడికి మీరు ఆ డబ్బులు పెట్టి ఏదైనా కొనిపెట్టండి. అవన్నీ ఖర్చు అయ్యే వరకు, అవన్నీ పాడైపోయే వరకన్నా మీ పేరు చెప్పుకుంటారు. 10 రూపాయలు తయారయ్యే ఒక వస్తువుని, అంటే ఇది 10 రూపాయలు తయారవుతుంది అనేది మీకు తెలియదు కాబట్టి, 10 రూపాయలు తయారయ్యే ఒక వస్తువుని 5 రూపాయలకే దొరుకుతుందని అంటే, ఆ 5 రూపాయలు మిగుల్చుకుందామని మీరు పడే ఆ తపనకి మీరు ఖర్చు పెట్టిన 5 రూపాయలు పోతుంది. కొత్తగా మళ్ళీ కొనుగోలు చేయాలంటే ఎదురు ఇంకో 10 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని వ్యూవర్స్ అందరూ కూడా ముందస్తుగా కొంచెం తెలివిగా ఉండండి. ముఖం చూపించి యూట్యూబ్లో చూపించే అమ్మే ధైర్యం లేనప్పుడు, కామెంట్ సెక్షన్ ఓపెన్గా పెట్టుకునే ధైర్యం లేనప్పుడు, ఒక రైతు అడిగితే నా వ్యక్తిగతం కామెంట్స్ ఆఫ్ చేసుకోవడం అని చెప్పనే సమాధానం చెప్పారంట. ఏంటండి వ్యక్తిగతం? దేనికి వ్యక్తిగతం? మీరు వ్యక్తిగతంగా మీరేమి ఫ్రీగా పంపిణీ చేయట్లేదు, జనాలకి మార్కెట్ చేస్తున్నారు. మీకు రేట్ల విషయంలో డిస్క్లోజ్ చేస్తున్నారు, బాగానే ఓపెన్గా డిస్క్లోజ్ చేస్తున్నారు. ఇంకా కామెంట్స్ ఓపెన్ చేయడానికి ఎందుకండి మీ వ్యక్తిగతం? అది ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి, మీరు ఇచ్చిన మిషన్లు పనిచేయట్లేదు కాబట్టే కదా వ్యక్తిగతం అనిపించేది. అది గుర్తుపెట్టుకోండి. రైతులు మీరు క్లియర్గా ఆలోచించుకోండి 1-10 సార్లు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 8 దాకా మాత్రమే మీరు కాల్స్ చేయాలనుకుంటే చేయండి. వాట్సాప్ కూడా ఆ టైంలోనే చేయండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ టైం తర్వాత కానీ ముందు కానీ మీరు చేసినట్లయితే మేము కొంచెం రెస్పాండ్ అవ్వడం కుదరకపోవచ్చు. అది మీ అందరూ కొంచెం దృష్టిలోకి తీసుకొద్దామని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మీకు చెప్తున్నాను బ్రదర్, ఇది నిన్నైతే తప్పు పట్టడానికి కాదు, మమ్మల్ని మేము ఎందు గురించి అంటే, నువ్వు కూడా ఇలాగ వీడియో చేయి, నేను ఎవరిని మోసం చేయట్లేదు అని చెప్పి కామెంట్స్ ఓపెన్గా పెట్టుకొని నువ్వు ఇచ్చే డెలివరీలు ఓపెన్గా పెట్టు. ఎందుకంటే నువ్వు ఇచ్చే రేటుకి మేము మీ దగ్గర నుంచి కొనుక్కొని అమ్ముకున్నా కూడా మాకు చాలా మిగులుతుంది. ఎందుకంటే మెటీరియల్ మరి అలా తీసుకొస్తున్నారు, మరి వర్క్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఎందుకంటే మేము అంత ఐరన్ స్కెల్టన్లు అవన్నీ వేసి ఇంత స్కిల్డ్ వర్కర్స్ తోటి మేము వర్క్ చేయించుకుంటున్నాం కాబట్టి మాకు రూపాయి కాస్టింగ్ అయితే అవుతుంది. అది రైతులు దయచేసి గమనించాలి. అదేవిధంగా మేము స్పందించే విధానం కూడా ఆల్రెడీ మా దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళు అయితే చెప్పగలరు.
దానికి నేను చెప్తున్నాను, ఏ ఒక్క కంపెనీ కూడా, ఏ ఒక్క సంస్థ కూడా ఒక కొనుగోలుదారుని 100కి 100% సాటిస్ఫై చేయలేకపోవచ్చు. మేము కూడా అదే. కానీ మేము వీలైనంత వరకు ఎంత ఎక్కువ రైతులను అయితే మాకు అవకాశం ఉంటుందో అంత ఎక్కువ మంది రైతులను మేము మా యొక్క సేవల ద్వారా మేమైతే వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాము.